అన్నా అన్న చెప్పరా. మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు చూడన్నా. ఏం కామెంట్ రా బ్రో? మేము బ్యాచులర్ రూమ్స్లో ఉంటాము, మా కోసం సింపుల్గా ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూపించు బ్రో. అది ఎంత బ్రో? చాలా సింపుల్, అసలు 2-3 స్టెప్స్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియోని ఒకసారి లాస్ట్ వరకు చూడండి, నువ్వు కూడా రూమ్ లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 4-5 కోడిగుడ్లు కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దీనిలోకి లైట్ గా ఆయిల్, ఒక 4-5 ఉద్దిపప్పు ఆవాలు, అవి కొద్దిగా చిట్టపట్లు అన్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ. ఎగ్ బుజ్జిలోకి మనం ఎంత ఎర్రగడ్డ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే లైట్ గా కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డ మొత్తం ఒక 50% ఫ్రై చేసుకోవాలంతే. ఆనియన్ కానీ మీరు 50% కంటే ఎక్కువ రోస్ట్ చేసుకుంటే ఎగ్ బుజ్జి యొక్క టేస్టే పోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకుని ఎగ్గును పోసేద్దాము. మీకు కానీ ఎగ్ బుజ్జి రైస్ లో కావాలనుకుంటే బాగా పొడి పొడిగా చేసుకునేయండి. అదే కానీ రోటీలో కావాలనుకుంటే ఎక్కువ కలబెట్టుకోకుండా ఇలా గడ్డగా రెడీ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఫైనల్ గా దీంట్లోకి కొత్తిమీర వేసుకుని తిప్పుకుంటే చాలా సింపుల్ గా బ్యాచులర్ స్టైల్ ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ బుజ్జిని మీకు రైస్ లో కలుపుకొని తినడం ఇష్టమా, లేదంటే చపాతీలో కలుపుకొని తినడం ఇష్టమా? కింద ఒక కామెంట్ చేయండి. అన్నా అన్న చెప్పరా. మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు చూడన్నా. ఏం కామెంట్ రా బ్రో? మేము బ్యాచులర్ రూమ్స్ లో ఉంటాము, మా కోసం సింపుల్ గా ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూపించు బ్రో. అది ఎంత బ్రో? చాలా సింపుల్, అసలు 2-3 స్టెప్స్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియోని ఒకసారి లాస్ట్ వరకు చూడండి, నువ్వు కూడా రూమ్ లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 4-5 కోడిగుడ్లు కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దీనిలోకి లైట్ గా ఆయిల్, ఒక 4-5 ఉద్దిపప్పు ఆవాలు, అవి కొద్దిగా చిట్టపట్లు అన్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ. ఎగ్ బుజ్జిలోకి మనం ఎంత ఎర్రగడ్డ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే లైట్ గా కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డ మొత్తం ఒక 50% ఫ్రై చేసుకోవాలంతే. ఆనియన్ కానీ మీరు 50% కంటే ఎక్కువ రోస్ట్ చేసుకుంటే ఎగ్ బుజ్జి యొక్క టేస్టే పోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకుని ఎగ్గును పోసేద్దాము. మీకు కానీ ఎగ్ బుజ్జి రైస్ లో కావాలనుకుంటే బాగా పొడి పొడిగా చేసుకునేయండి. అదే కానీ రోటీలో కావాలనుకుంటే ఎక్కువ కలబెట్టుకోకుండా ఇలా గడ్డగా రెడీ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఫైనల్ గా దీంట్లోకి కొత్తిమీర వేసుకొని తిప్పుకుంటే చాలా సింపుల్ గా బ్యాచులర్ స్టైల్ ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ బుజ్జిని మీకు రైస్ లో కలుపుకొని తినడం ఇష్టమా, లేదంటే చపాతీలో కలుపుకొని తినడం ఇష్టమా? కింద ఒక కామెంట్ చేయండి.